తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి కళాభిషేకానికి ప్రేక్షక దేవులందరికీ కూడా స్వాగతం. మరి ఈరోజు మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కళాభిషేకంలో ఎంతో అనుభవం కలిగినటువంటి సీనియర్ నటులు, వృత్తిరీత్యా పురోహితులైనటువంటి పెద్దలు మన ముందున్నారు. వారి ద్వారా ఈ కళాభిషేకాన్ని ముందుకు తీసుకుంటారు. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. మరి మా సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి అని తెలిసింది మాకు. ఈ రకంగా మీతో పరిచయం పెరగడం మాకు ఆనందదాయకం. మరి మీ స్వీయ పరిచయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వారికి, తేనె తెలుగు కల్చరల్ యూట్యూబ్ ఛానల్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు, ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, గంచాడ మండలం, గంచాడ గ్రామం. నా పేరు జయంతి శ్రీనివాసరావు. నేను బ్రాహ్మణ కులస్తుని, వృత్తిరీత్యా పురోహితం. 1992 సంవత్సరం నుంచి కూడా ఈ కళారంగ ప్రవేశం నాకు ఉంది. మరి చాలామంది ఆర్మిస్టుల తాలూకా సహకారంతో 1992 నుంచి 2009 వరకు కూడా శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం జిల్లాలో దాదాపు 2000 వరకు ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆర్గనైజర్ గారు అంజనప్ప గారికి, అదేవిధంగా మా గురువర్యులైనటువంటి మరి బుడతనాపల్లి గ్రామ వాస్తవ్యులు లోకిరెడ్డి కృష్ణమూర్తి గారికి, అదేవిధంగా తబలా సహకరించినటువంటి అయ్య గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 50 మందికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వృత్తిరీత్యా నేను పురోహితం చేస్తున్నాను. మరి మా తల్లిదండ్రులు జయంతి సుబ్బారావు గారు, తల్లిగారు జయంతి వెంకటరత్నం, నాన్నగారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. నేను పాలిటెక్నికల్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాను. అయితే కళ మీద ఆసక్తితోటి, కళ మీద ఒక నమ్మకంతో ఈ హరిశ్చంద్ర పాత్ర 1991లో డివి సుబ్బారావు గారి క్యాసెట్ విని నేను నేర్చుకున్నాను. అక్కడి నుంచి కూడా ఈ సాధన చేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడతాను. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కో గజానన మహర్నిశో అనేకదంతో భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం సార్. చక్కని ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని అంతా శుభమే జరగాలనేటువంటి ఒక ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. మరి మీరు ముఖ్యంగా ఈ రంగస్థలంలో హరిశ్చంద్ర పాత్ర వేస్తారని చెప్పి నాకు తెలిసింది. మీరు ఆడేటువంటి పాత్రలు ఏవైనా పేర్లు చెప్పండి, కొన్ని పేర్లు. నేను నేర్చుకున్నది ఈ ఒక్క పాత్రేనండి. ఒక పాత్రేనా? ప్రదర్శించింది కూడా ఈ ఒక్క పాత్ర, హరిశ్చంద్ర పాత్ర. ఎన్ని పాత్రలు ఎన్ని నాటకాలు ఆడిటారు మీరు? నేను దాదాపు 1992 నుంచి 2011 వరకు
2200 వరకు ప్రదర్శనలు ఉంటాయి. 2200 ప్రదర్శనలు ఏ ప్రాంతాలకు వెళ్ళి చేశారు? 1970 నాటకాలు ఓన్లీ శ్రీకాకుళం జిల్లాలో ప్రదర్శించాను. 1970 నాటకాలు ఓన్లీ శ్రీకాకుళం. ఆ. మిగిలినవన్నీ విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా. మీరు మీతో పాటు నటించినటువంటి చంద్రమతుల పేర్లు చెప్పండి. ముఖ్యంగా ఏంటంటే నేను ఇన్ని నాటకాలు ప్రదర్శించడానికి కూడా ఈ 2000 నాటకాల వరకు కూడా నేను హరిశ్చంద్ర ఏకపాత్ర నేను ప్రదర్శనలు ఇచ్చాను. మిగిలిన ప్రదర్శనలు కూడా చంద్రమతులతో ప్రదర్శించడం జరిగింది. ఒకటి మన ఇంగ్లాపల్లి అందవిల్లి ప్రసాద్ గారు, అదే విధంగా శ్రీమతి స్వర్గీయురాలు కోటేశ్వరీదేవి, అదే విధంగా సుబ్బలక్ష్మి గారు తదితర చంద్రమతులతో నేను హరిశ్చంద్ర పాత్ర వేయడం జరిగింది. అంటే హరిశ్చంద్ర ఏ ఘట్టాలను ప్రదర్శిస్తారు మీరు? నేను ఎక్కువగా ప్రదర్శించిన నాటకాలన్నీ కూడా కాట్మీన్ హరిశ్చంద్ర అండి, ఏకపాత్ర. ట్రూప్ నాటకాలు ఇంచుమించుగా 40 వరకు ప్రదర్శించాను. నాటి నుంచి నేటి వరకు మీకు సంగీత సహకారము అందిస్తున్నటువంటి వారు ఎవరు? ముఖ్యంగా నేను నేర్చుకున్నప్పుడు దార్లపూడి మురళీమోహన్ రావు గారు నా మొట్ట ప్రదర్శనకు సహకరించారు. అక్కడి నుంచి దాదాపు 1500 నాటకాల వరకు కూడా ప్రస్తుతం నాకు వాయిద్య సహకారం అందించిన లోకేటి కృష్ణమూర్తి గారు, నర్సన్పేట ఏరియాలోని కలసముద్రం రామారావు గారు, పోతాల రామారావు గారు, అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో టౌన్ లో ప్రదర్శించినప్పుడు, ఆ ఏరియాలో ప్రదర్శించినప్పుడు పొగిరి హరికుమార్ గారు, ఈ లోకల్లో ప్రదర్శించినప్పుడు కూడా మన ముఖ్యంగా శ్రీరామూర్తి గారు, అదే విధంగా వసాద్ దాసు గారు, వీళ్ళందరూ కూడా నాకు సహకరించారు. మరి మీరు ఒక మంచి పద్యాన్ని మా ప్రేక్షకుల కోసం వినిపిస్తే బాగుంటుంది. తప్పకుండా. అయ్యా విప్రోత్తమా ధనంలో దొంగతనములో దొరతనములో భాగ్యవంతులకు ఏదైనా బాధలేదు. పిల్లిది అదృష్టమున నిరుపేదవాని గప్పినను అది దొంగ సొమ్మనుటకు అబ్బురంబా. చాలా బాగా పాడినారు సార్. మాకు సందేహం కలిగింది, మీరు నేర్చుకున్నది కాటసీను, కానీ వారణాసిలో పద్యం పాడినారు, అది కూడా ప్రదర్శిస్తుంటారా ఎట్లా? నేను ఎక్కువగా ఈ కాటసీని ఏకపాత్రాభినయం పాత్రలు ప్రదర్శించడం వల్ల ఈ హరిశ్చంద్ర నాటకంలో ఉండేటువంటి వారణాసినికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇవ్వకపోయినప్పుడు కూడా ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఆ అనుభవంతో పాడాను. ఓకే ఓకే, సంతోషం. మరి మీరు ఏదైనా ఒక పాటను కూడా పాడితే బాగుంటుంది, ఎందుకంటే డెవలప్ ఇస్తున్నారు. తప్పకుండా సార్. హే చంద్రచూడ మదనాంతక సోలపానే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాదిప ప్రమదనాద గిరీశ చాప నమో భూతనాద నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాద. భవవేద సారా సభాని వికార భవవేద సారా సభా నిర్వికార జగాలిల్వ ప్రోవా ప్రభు నిర్వికార జగాలిల్వ ప్రోవా ప్రభు నిర్వికార నమో పార్వతీ
వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయా సింధు నీవే కాశీ విశ్వనాథ దయా సింధు నీవే నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ హరహర మహాదేవ శంభో హరహర మహాదేవ శంభో హరహర మహాదేవ శంభో చాలా సంతోషం సార్. చక్కని ఈ హరిశ్చంద్రును మొట్టమొదట వారణాసిలోకి ఎంటర్ అయిన తర్వాత వారణాసి పద్యం తర్వాత పాడేటటువంటి ఈ పాటను మీరు మా ప్రేక్షకులకు వినిపించినందుకు చాలా అభివందనాలు. మరి మీరు ఒక కళాకారుడిగా ప్రదర్శనలు ఇవ్వడానికి మీ కుటుంబ సహకారం ఎలా ఉందంటారు? మొదటి నుంచి కూడా నాకు చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ కళ మీద నాకు చాలా ఆసక్తి ఎక్కువ. అందుకు మా కుటుంబ సభ్యులు కూడా నాకు సహకరించారు, అన్ని విధాలుగా కూడా నాకు ప్రోత్సహించారు. మరి ఈ కళారంగ వారసత్వాన్ని కొనసాగించేటటువంటి పిల్లలు ఉన్నారంటారా? ప్రస్తుతానికి అయితే లేరండి, లేరు. ఇది నాతోటే పరిసమాప్తం అవుతుంది. అయ్యో, ఎందుకంటే నాకు బాబు పాప అండి. బాబు డిగ్రీ వరకు చదువుకున్నారు. మా వృత్తి నేర్పించి ఇక్కడ వృత్తిలోని నేను నాకు సహకారంగా ఉన్నాడు. పాపకు కూడా వివాహం జరిగిపోయింది. ఆ పాప కూడా ఎంఎస్సీ చేసింది. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నారు. వివాహం అయిపోయింది ఇద్దరికి కూడా. అల్లుడు గారు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అబ్బాయి కూడా మొన్న ఆగస్టు 3 వివాహం. చెప్పండి. నా పేరు జయంతి శ్రీనివాసరావు అండి. మీ పేరు కాదు, మీ కుమారుని పేరు? మా బాబు పేరు జయంతి సాయి సుబ్రహ్మణ్య శాస్త్రి. సాయి సుబ్రహ్మణ్య శాస్త్రి. నా భార్య పేరు జయంతి రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు. మరి ఇల్లాలు మీకు సహకరిస్తేనే కదా మీరు ఇన్ని ప్రదర్శనలు ఇస్తారు. అవును, ఆమె పేరు చెప్పుకోవాల్సినటువంటి ధర్మం కూడా మనకు. అవును సార్. అందుకనే అడిగి మరీ చెప్పించుకుంటున్నాను. అవును సార్. అవును. మరి కాటిసీను ఫేమస్ కదా మీరు. అవును. కాటిసీన్ అయితే ఉపాధ్యాయుని పాడండి. ఏమిది ఈ మానని చూచినప్పుడు నుండి నా హృదయము అకారణముగా దుఃఖ సంకలంబకుటే కాక విశేషించి ఈ అలివేని నోట అలివేని నోట వచరించడు ఒక్కటమ్మా ఈ అలివేని నోట వచరించడు ఒక్కట మాట ఒక్క వజ్రాయుధమై ఒక్క వజ్రాయుధమై పెకరించడు శ్రీగాంచిన రాజు మానసంబు పియమ మాట పొందికయునో
ఈ యమమాట పొందికయును నిల్గు తెరంగు ఉదంతమెల్ల ఇసి అనరాదు కాని సృహించును సృహించును చంద్ర అని నేను అనరాదు కాని. సంతోషం సార్. చక్కని ఆ రోజు హరిశ్చంద్రుడు తన చంద్రమతి మారువేషంలో అంటే ఎంతో ఎడబాటు తర్వాత కలుసుకున్నటువంటి చంద్రమతిని గుర్తుపట్టలేని పరిస్థితిలో తనంతకు తాను ఆ స్వీయంగా పాడుకున్నటువంటి పద్యం అన్నమాట. చాలా మంచి పద్యాన్ని మీరు వినిపించారు. అది ఏ రాగం సార్? రాగం ఏదంటారు? మాల్కోసేనా? ఓకే ఓకే. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాలు సత్కారాల గురించి చెప్పండి. నాకు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 1978 ప్రదర్శనలు కలామ తల్లి తాలూకా కృప వల్ల, ప్రేక్షకుల తాలూకా అభిమానం వల్ల, కళాకారుల తాలూకా అనుగ్రహం వల్ల ప్రదర్శించడం జరిగింది. చాలా మంది వేద పండితులు నేను ప్రదర్శించినటువంటి సమయంలో దాదాపు నాకు గురువు గారికి కూడా, నాకే కాదు హార్మిస్ట్ గారితో కలిపి కూడా దాదాపు ఒక 200 వరకు సన్మానాలు చేయడం అనేది శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా సంతోషం. మామూలుగా ఎందుకు మనకు ఈ పౌరోహితం ఉంది కదా, అయ్యా రంగస్థలం ఎందుకు అన్నటువంటి వెక్కిరింపులు ఎగతాళీలు ఏమి ఎదురుగాలేదంటారా? ఒకటి ఏం జరిగిందంటే 1992 నుంచి కూడా నేను పురోహితం చేస్తున్నాను. నేను ఈ ప్రదర్శించిన ప్రదర్శనలన్నీ కూడా 2011 వరకు ప్రదర్శించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల మా అన్నయ్య గారు ఈ పురోహితంలో మన 3 జిల్లాల్లో మంచి ఫేమస్. ఆయన అనుకోకుండా కాలం చేయడం వల్ల మొత్తం అంతా కూడా నా మీద భారం పడింది. అందువల్ల ప్రత్యేకమైనటువంటి ఫోకసింగ్ నా కుల వృత్తి మీద పెట్టడం జరిగింది. దానివల్ల మాత్రమే నేను ఈ నాటక రంగానికి దూరం అయ్యాను. చాలా సంతోషం. మరి మా ప్రేక్షకుల కోసం మరొక పాటను వినాలని ఉంది మీ గాత్రం. పాట కాకుండా పద్యాన్ని అయితే ప్రదర్శిస్తాను. ముఖ్యంగా నేను ప్రదర్శించేటువంటి చంద్రమతుల్లో ఆవిడ కూడా ఒక ఆవిడ ఉన్నారు. ఎవరు? కాళేశ్వరి గారు. మేడపిల్లి కాళేశ్వరి గారు. ఆవిడ నేను ఇంచుమించుగా 4-5 ప్రోగ్రామ్స్ వరకు ప్రదర్శించామండి. చాలా ప్రోగ్రామ్స్ ప్రదర్శించాం. మరి ఈ చోటనే కూడా మాల్కోసే దాదాపు 15 సంవత్సరాలు బట్టి నేనైతే ప్రాక్టీస్ చేయలేదు. మళ్ళీ ఆ గురువు గారు ఆహ్వానించడం ద్వారా, పట్టాపు గారు నాకు ఫోన్ చేయడం ద్వారా నేను అనుకోకుండా సడన్ గా రావడం జరిగింది. వితౌట్ ప్రాక్టీస్ మీ యొక్క వేదిక మీద పాడేటువంటి అదృష్ట భాగ్యం నాకు కలిగింది. అందువల్ల ఏంటంటే నా అకటకట ధర్మమునకు నేటికెంతటి కాలికాలము సంభవించినది, తమ చిత్తం మేము మెప్పింపవలయునని సేవకులు ఎవ్వరి పైనలో నేరం ఆరోపించిన కూడని న్యాయాన్యాయములను కూడా విచారింపకుండగా ఇది న్యాయము ఇది అన్యాయమని పరిశీలింపకుండగా నిరపరాధులను సాపరాధులుగా చేసి శిక్షించుతున్న ఇలాంటి రాజులు రారాజులు ఉండిననేమి లేక మండిననేమి కాంత కాంత జగదేక పావనివి ఈ అన్యాయము నిందా నీకా కల్పించుట రాజునిద్వయుడే రాజునిద్వయుడే యోగ్యముల్ చూడనే లోకం బంతయో అస్తమించనే
దయాళుండైనా దయాళుండైనా దేవుండు లేడే కాపాడగా మానినే మనే మానినే మనే గతమెల్ల మరచికొమ్ము బదిల పొరుపుము ఏకాగ్రతో హృదయ వృత్తి బదిల పొరుపుము ఏకాగ్రతో హృదయ వృత్తి భక్తి కడసారి ఆ భగవంతు గూర్చి నేత్రయుగ్మము మూతి నేత్రయుగ్మము మూతి జారించుకుము గతమెల్ల మరచిపో సత్యమేవ జయతే సత్యమేవ జయతే హృదయము హృదయము సతికి నీ రుణమెల్ల సరిపోయే నీకేది ఆశయే నెలపైన మోహమా మోహమా ఈ కాలము గతిల్చమాట బ్రతుకు మింగే దంపతుల పొంత దుఃఖమా 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 నీవున్న దశకు తప్పదు మాకు తొలగి పొందింకమా తలపు మాని గంట రక్తము కూడా చవి చూడగలము నిశ్చలము గుణము సత్యమునకై 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 ఈ హరిశ్చంద్ర వంశమల్తరిల్చడు కాక శ్రీధరుని మీద మనసు గురి చేసి చంద్రమతి గురువేమో జయమేమో నాకు తెలియదు మహాత్మా నా పూనిక మాత్రము నేను నెరవేరును కాక నెరవేరును సత్యమునకై ఈ హరిశ్చంద్ర వంశమంత నిల్చడు కాక శ్రీధరుని మీద మనసు గురి చేసి చంద్రమతి పట్టేజ కళ్ళ రక్తముని పది ఖడ్గములకు దేవి మన సత్యములకు మెచ్చి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి లోహితులు సజీవు చేసిన చూడము హరహర మహాదేవ శంభో హరహర మహాదేవ శంభో శంభో హరహర మహాదేవ
శంభో 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 మహాదేవ. ఓకే, సంతోషం సార్, చాలా సంతోషం. మరి ప్రేక్షక దేవుళ్ళ ద్వారా అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చేటటువంటి మీరు ప్రేక్షకుల ఆశీర్వాదాలు తీసుకోవాలని ఒక కళాకారుడిగా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మీకు ఒక చిన్న ప్రశంసా పత్రం ఇస్తుంది, తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమాన్ని తిలకించి అందరూ చూసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో మంది నాకన్నా సీనియర్ కళాకారులు, హార్మోనిస్టులు, యాక్టర్లు ఉన్నారు. వాళ్ళ తాలూకా అభిమానాలు ఎల్లవేళ్ళ మాకు ఉండాలని, ముఖ్యంగా చాలా దూరం నుంచి మీరు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఆ పరమేశ్వరుడు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళగా కూడా ఆయురారోగ్యాలు అనుగ్రహించి కళామ తల్లి తాలూకా కృప మీకు అందజేయాలని మనసారా ప్రార్థిస్తూ, ఈ అవకాశం కల్పించినందుకు మీకు మీ బృందానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రేరణ చేసేటువంటి మన పట్టాభి గారికి, హార్మోనిస్ట్ లోకిరెడ్డి కృష్ణమూర్తి గారికి, సీనియర్ కళాకారులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ఇక్కడితో సెలవు తీసుకుంటాం. జై శ్రీ. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, మీ చిన్నాన్నగారా బాలు గారి గురించి కూడా చెప్పండి. అదే విధంగా మన విశాఖపట్నం జిల్లాలో ఉండేటువంటి మరి పద్మనాభ మండలంలో ఉండేటువంటి మన బాలు గారు, సామ్వేదం బాలసుబ్రహ్మణ్యం గారు, మా అన్నయ్య గారు, ఆయన తాలూకా కృపతోటి, ఆయన తాలూకా ఆశీస్సుతోటి సాల్ గారు నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. వారికి నా పాదాబంధాలు, మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కళాబంధాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ తాలూకా అభిమానం ఎల్లవేళ నాకు ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఈ సర్టిఫికేట్ ప్రదానం కోసం పెద్దలు పట్టాభిరావు గారు, అదే విధంగా మీ సాటి చంద్రమతి రండి. తోటి కళాకారు చాలా ప్రదర్శనలు అవడంతో నాకు అవకాశం ఇచ్చాడు భగవంతుడు. లోకిరెడ్డి గారు, కాళేశ్వరి గారు మీరు కూడా రండి. ఎన్నో ప్రదర్శనలు నాకు అవకాశం కల్పించి చంద్రమతిగా నా పక్కన ఎవరు సహకరించారు, ఆవిడకి కూడా కవర్ చేయప్పా. ఓకే సార్. ఓ ధన్యవాదాలు. కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని ప్రేక్షక దేవుళ్ళు మిమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తాం. ధన్యవాదాలు సార్. అమ్మగారికి తెచ్చింది, అమ్మగారికి ఇది, అయ్యగారికి ఇది. అందుకని ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. అనంతపురం జిల్లా నుంచి అంజనప్ప గారు మన జిల్లాకి ఈ వేసవకాలం సమయంలో ప్రత్యేకమైనటువంటి ఆసక్తితోటి వచ్చారు. ఈ కార్యక్రమాలను కూడా విజయ పరంపరలో కొనసాగిస్తున్నారు. ఇవన్నీ కాకుండా సార్ గారు కూడా ఉపాధ్యాయ వృత్తి చేస్తూ ఎంతో మంది విద్యార్థులకి విద్యాబోధన చేస్తూ ఈ కళామ తల్లి తాలూకా అభిమానంతో, కళామ తల్లి మీద ఉండేటువంటి ఆసక్తితోటి ఎంతో మంది కళాకారుల్ని ప్రోత్సహిస్తూ, ఆయన తాలూకా ధనాన్ని కూడా, సొంత ధనాన్ని కూడా వెచ్చిస్తూ, విలువైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఆ కళామ తల్లి కృపతోటి ఎంతో మంది కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అయ్యగారి తాలూకా సతీమణి కూడా ప్రోత్సహించి ఆవిడ ఇంటి దగ్గర ఆ కార్యక్రమాలు చూసుకుంటూ ఆయనకి సహకారం చేసినందుకు వారికి, వారి సతీమణికి, వారి కుటుంబ సభ్యులకి సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆయురారోగ్యాలు కలగాలని, ఆ కళామ తల్లి తాలూకా కృప కలగాలని, పిల్లలిద్దరికీ కూడా సరస్వతీ మాతాలకు అనుగ్రహం కలగాలని, వాళ్ళ యొక్క వంశము గోత్రం వృద్ధి చెందాలని, ఆ నటరాజ స్వామి తాలూకా కృప కలగాలని ఈ సందర్భంలో నాకు కలిగినటువంటి చిన్న కానుకను వారి డబ్బులకు అందజేస్తున్నాను. ఆహ్వానం చేయవలసిందిగా స్వీకరిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై థ్యాంక్ యూ. మరి పెద్దలు జయంతి శ్రీనివాస్ గారు చాలా మంచి మనసుతో మా కష్ట నష్టాలను కూడా తన అంతర్బుద్ధితో ఆలోచించి ఈరోజు మాకు ఈ రకమైనటువంటి సన్మానం చేయడం చాలా ఆనందదాయకం. మరి మీ సన్మానాలతో పాటు మీ ఆశీర్వాదాలే నేను కోరుకుంటాను. సన్మానాలు కంటే ముఖ్యంగా ఆశీర్వాదాలే నాకు పెద్ద సన్మానాలు. మరి మీ అందరూ కూడా మమ్మల్ని ఇదే విధంగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. మరొకసారి మీకు ధన్యవాదాలండి. సంపూర్ణ ఆరోగ్యమస్తు, పరిపూర్ణ ఆయుష్మస్తు, గోత్రాభివృద్ధస్తు, వంశాభివృద్ధస్తు, కులదైవం, ఇలదైవం, ఇష్టదైవం, సర్వదైవం అనుగ్రహమస్తు, ఉన్నత ఉత్తమ ఉజ్వల భవిష్యత్ సంప్రాప్తస్తు, సర్వదేవత అనుగ్రహమస్తు. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్.